దాంట్లో కొన్నిసార్లు ఆకలితో అలమటించిన సందర్భాలు ఉన్నాయి, కొన్నిసార్లు ప్రాణానికి తెగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాజుగారిని హెచ్చరించడం అంటే ఒక రకంగా ప్రాణాల మీదకి తెచ్చుకోవడమే. ఈరోజు ఒక చిన్న గల్లీలో లీడర్ను కూడా ఎదిరించలేము మనం కదా. మరి ఆ రోజు రాజునే ఎదిరించినటువంటి ఏలియా ఉన్నాడంటే ఆయన యొక్క ప్రాణాన్నే లెక్క చేయకుండా రాజుగారిని ఎదిరించి దేవుని యొక్క పనిని జరిగించాడు ఏలియా గారు. ఆ సందర్భాన్ని పోయినసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంత మాత్రమే కాకుండా అపోస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క కృప పొందినటువంటి వాడై, దేవుని చేత హెచ్చరించబడినటువంటి వాడై, దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రార్థన చేసి కనిపెట్టి దేవుని కొరకు సిద్ధపడి చివరికి క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానాన్ని ప్రకటించడానికి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆయన జీవించాడు. ఈరోజు దానియేలు గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మ ద్వారా మనం వాక్యాన్ని చదువుకున్నాం. పరిశుద్ధాత్మ సహాయంతో ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథంలో మొదటి అధ్యాయము 5-6 వాక్యాలు ఒకసారి మనం చూద్దాం. అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చాడు. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అను వారు వీరిలో ఉండేది. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరనియు, హనన్యాకు శద్రకనియు, మిషాయేలునకు మెషకనియు, అజర్యాకు అబేద్నెగో అని పేర్లు పెట్టారు. రాజు భుజించు భోజనమును పానం చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని నన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దానియేలు తర్వాత హనన్య, మిషాయేలు, తర్వాత అజర్యా, ఈ నలుగురు బబులోను సామ్రాజ్యంలో, బబులోను దేశంలో బానిసలుగా ఉన్నటువంటి వారు. నలుగురు బానిస పిల్లలు బబులోను సామ్రాజ్యంలో ఉండి ఈ నలుగురు ఒక తీర్మానం చేసుకున్నారు. ఏంటి తీర్మానం అంటే, రాజుగారు భుజించు భోజన పదార్థములు మాకొద్దు. ఏంటి వాళ్ళు చేసిన తీర్మానం? రాజుగారు భుజించేటివి ఏ భోజనం ఉంటుంది రాజుగారి దగ్గర? రాజుగారి టేబుల్ మీద భోజనం ఏం పెడతారు? ఉల్లిగడ్డ కారం, ఎల్లిపాయ కారం, సాంబారు, మరి ఏం పెడతారు? పంచభక్ష పరమన్నాలు ఏం పెడతారు? ఎవరైనా వద్దంటారా? ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి రాత్రి నాతో డిన్నర్ రండి అంటే ఏం చేస్తారు మీరు? నిద్ర పడుతుందా? రాత్రి నిద్ర పట్టదు, ఇక ఎప్పుడెప్పుడు తెల్లారిద్దా కదా. ఎందుకంటే ఎమ్మెల్యే గారితో డిన్నర్ ఏ 5 స్టార్ హోటల్లో ఉంటుందో కదా. అంత అద్భుతమైన భోజన పదార్థాలని నలుగురు యవ్వన బిడ్డలు నిషేధించారు, ఒప్పుకోలేదు. రాజుగారు భుజించు భోజన పదార్థములను ఒప్పుకోలేదు వాళ్ళు. రాజుగారి భోజన పదార్థాలు వద్దని నలుగురు యవ్వనస్తులు నిషేధించారు. ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటంటే, క్రైస్తవులు కొన్ని విషయాలలో ఒప్పుకోకూడదు. అది భోజనమైనా, అది బహుమానమైనా, అది అధికారమైనా, మరి ఇంకేదైనా సరే కొన్నిసార్లు ఒప్పుకోకూడదు. ఇక్కడ అన్యుల దేశంలో ఉన్నారు ఈ యొక్క బానిస పిల్లలు. వీళ్ళకి స్వాతంత్రత లేదు, వీళ్ళకి అక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఏమీ లేవు. కానీ రాజుగారు చెప్పారంట, ఇశ్రాయేలు నుండి వచ్చినటువంటి నలుగురిని నీవు సిద్ధపరిచి నేను భుజించు ఆహార పదార్థములు వాళ్ళకు పెట్టి దినము తర్వాత నా సన్నిధికి తీసుకొని రండి అని రాజుగారు ఆజ్ఞాపించారు. ఆజ్ఞాపిస్తే నపుంసకుల అధిపతి అయినటువంటి వాడు
దానియేలు దగ్గరికి వెళ్ళి, మీ ఫ్రెండ్స్ నలుగురు ఉన్నారు కదా, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనబడినటువంటి నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఈ నలుగురు ఫ్రెండ్స్కి రేపటి నుండి ఆహార పదార్థములు సపరేట్. మీరు తినే కాయగూరలు తినొద్దు, మీరు తినేటువంటి ఉల్లిగడ్డ కారం, ఎల్లిపాయ కారం, కీరకాయలు ఇవి తినొద్దు. రేపటి నుండి మీ ఆహారం ఏంటంటే రాజుగారి సమక్షంలో రాజుగారు భుజించు ప్రశస్తమైనటువంటి ఆహారము మీకు పెట్టబడబోతుంది, మీరు దాని కొరకు నిర్ణయించబడ్డారు అని అంటే దానియేలు గారు అంటారు, అయ్యా మేము ప్రత్యేకించబడిన వారం, మేము దేవుని చేత అభిషేకించబడిన వారం, మా ఆహారపు అలవాట్లు వేరు, మా యొక్క వేషధారణ వేరు, మా యొక్క మాట తీరు వేరు, మా ప్రవర్తన వేరు, మా ప్రవర్తన అందరి వంటిది కాదు. అన్నిటితో పాటు ముఖ్యంగా మా ఆహారపు అలవాట్లు కూడా అందరి వలె పంచభక్ష పరమాన్నాలు భుజించడానికి మేము ఒక కట్టుబాటు నియమించుకున్నామయ్యా అని ఆయన దానియేలు గారు ఆ యొక్క నపుంసకుల అధిపతి అయినటువంటి వ్యక్తితో ఆ మాట చెప్తాడు. ఎక్కడున్నదంటే 8వ వచనంలో ఉంది. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకునకూడదని దానియేలు ఉద్దేశించి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా, రాజుగారితో కలిసి భోజనం చేస్తేనంట దానియేలు గారు అపవిత్రపరచబడతాడంట. ఇది ఎలా అంటే భోజనం చేస్తేనే అపవిత్రపరచబడతాడా? అవును, భోజనము ద్వారా అపవిత్రత వస్తుంది, భోజనము ద్వారా అపరిశుద్ధత వస్తుంది, భోజనము ద్వారా పాపాన్ని మూట కట్టుకునే పరిస్థితి వస్తుంది. ఎవరు భోజనాన్ని పిలిస్తే వాళ్ళ దగ్గరికి పోవడానికి వీల్లేదు, ఎవరి విందులు వినోదాలలో పాల్గొనడానికి వీల్లేదు. ఎందుకంటే క్రైస్తవులు ప్రత్యేకించబడిన వారు, క్రైస్తవులు దేవుని ప్రజలుగా పిలువబడుతున్న వారు, క్రైస్తవులు దేవుని యొక్క సంతానము, దేవుని యొక్క బిడ్డలు. అందుకే ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి భోజనానికి వెళతారు. చాలామంది ఆలోచన చేయరు. నిష్ఠాగరిష్ట కలిగినటువంటి ఒక ముస్లిం అయితే హలాల్ చేయబడినటువంటి జంతువు యొక్క ఆహారాన్ని భుజించడానికి ఇష్టపడడు. క్రైస్తవుడు కూడా ఎక్కడైనా విందుకు ఆహ్వానించబడితే, ఎక్కడైనా భోజనానికి ఆహ్వానించబడితే, ఎక్కడైనా ఏదైనా ఒక ఫంక్షన్కి ఇన్వైట్ చేయబడితే ఆ ఫంక్షన్లో అది అన్యులదా, క్రైస్తవులదా, క్రైస్తవేతరులదా ఆలోచించి భుజించే సమయంలో ఖచ్చితంగా నువ్వు దాని గురించి విచారణ చేయాల్సిందే. ఎందుకనంటే రాజుగారి యొక్క పంచభక్ష పరమన్నాలనే వద్దు అని నిషేధించారు నలుగురు యవ్వన బిడ్డలు. ఆ భోజన పదార్థం తినడం ద్వారా వారు అపవిత్రపరచబడతారంట. ఏమవుతారంట? వాళ్ళు అపవిత్రపరచబడతారు, అపరిశుద్ధత మూట కట్టుకుంటారు. వారి యొక్క భక్తి, వారి యొక్క యథార్థత, వారి యొక్క విశ్వాసము మసకబారిపోద్ది. దానిని బట్టి ఏది పడితే అది తినడానికి వీల్లేదు క్రైస్తవులు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు క్రైస్తవులకి. చాలామంది తిండి కొరకు ఆశపడుతూ ఉంటారు, చాలామంది తిండి కొరకు ఆతృత పడుతూ ఉంటుంటారు కదా. ఆ తిండిని గురించి బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 23వ అధ్యాయము 2వ వాక్యంలో ఒక మాట వ్రాయించాడు పరిశుద్ధాత్ముడు మనకి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము, నీవు తిండిబోతువైన ఎడల నీ గొంతుకి ఏం పెట్టుకుంటావంట? కత్తి. ఒకవేళ తిండి కోసం వెంపర్లాడితే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని ఒకవేళ నువ్వు ఆలోచన కలిగి ఉంటే, ఈరోజు ఇది వండుకుందాం, రేపు అది వండుకుందాం, ఎల్లుండి ఇది భుజించుదాం, అది భుజించుదాం, ఒకవేళ తిండి కోసమే నీ తాపత్రయం అయితే, తిండి కోసమే నీ ఆరాటం అయితే, తిండి కోసమే మనం బ్రతుకుతున్నట్లయితే అది మనకేమైందంట? గొంతుకి కత్తి పెట్టుకున్నట్లు లెక్క. గొంతు మీద కత్తి పెడితే ఎలా ఉంటుంది? ఏ క్షణంలో కట్టేద్దో తెలియదు, ఏ క్షణంలో ప్రాణం పోద్దో తెలియదు. అందుకే భోజన పదార్థముల ద్వారా నీవు నేను అపవిత్రపరచబడకుండా జాగ్రత్త పడాలి. భోజన పదార్థాల ద్వారా జాగ్రత్త, భోజన పదార్థముల ద్వారా అపవిత్రత వస్తుంది. కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ 10వ అధ్యాయంలో, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 7వ వాక్యంలో కూడా ఆ మాటను మన కొరకు రాయించాడు. సంఘాన్ని హెచ్చరిస్తున్న మాట చదువుకుందాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూద్దాం.
జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. హల్లెలూయా. జనులు తినుటకు త్రాగుటకు కూర్చున్నారంట. తిని తాగిన తర్వాత ఆ తాగిన దాంట్లో మత్తులై ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఆడుటకు లేచిరి. అందుకే దాన్నే ఏమంటారంటే విందులు వినోదాలు అంటారు. విందు అంటే తినడం, వినోదం అంటే ఆడటం లేదా ఆడేదాన్ని చూడటం. వినోదం అంటే అదే, దాన్ని నయనానందం అన్నారు. నయనానందం అంటే ఏంటి? కళ్ళ ద్వారా ఆనందించేది. నయనం అంటే కన్ను కాబట్టి కన్ను ద్వారా ఆనందించేది, అది చూసేదైనా అది చేసేదైనా. క్రైస్తవులు ప్రత్యేకించబడిన వారు కాబట్టి, క్రైస్తవులు దేవుని చేత నియమించబడిన వారు కాబట్టి ఏది పడితే తినడానికి ఒప్పుకోవద్దు. రండి రెస్టారెంట్కి వెళదాం, రండి పార్టీ చేసుకుందాం రండి అని అడిగినప్పుడు ఒప్పుకోవద్దు. ఎందుకు ఒప్పుకోవద్దు అంటే నువ్వు ప్రత్యేకించబడిన దానవు, ప్రత్యేకించబడిన వాడు. అందుకే బబులోను సామ్రాజ్యంలో రాజుగారు భోజన పదార్థాలు నిషేధించినట్లుగా బబులోను సామ్రాజ్యంలో దానియేలు వారి యొక్క స్నేహితులు ఆ భోజన పదార్థాలు నిషేధించి దాని ద్వారా మేము అపవిత్రపరచబడకుండా ఉండాలంటే మేము ఆ భోజన పదార్థాలు నిషేధించాలని ఒక తీర్మానం చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా మాకు రాజుగారి భోజన పదార్థాలు వద్దు, కానీ మాకేం కావాలి, కాయగూరల భోజనం మాకు చాలయ్యా, మాకు ప్రతిరోజు కాయగూరల భోజనం పెట్టించండి చాలు అని విజ్ఞాపన చేశారు. విజ్ఞాపన చేస్తే అప్పుడు ఆయన అన్నాడు, కాయగూరల భోజనం తిన్న తర్వాత రాజుగారి ముందు నిలబడితే మీ ముఖాలు పీక్కపోయి, మీ ముఖాలు బక్క చిక్కిపోయి, మీరు నీరసించిపోయి ఒకవేళ రాజుగారికి కనబడితే రాజుగారు నన్ను పనిష్ చేస్తాడు. కాబట్టి అలా కుదరదు అని అంటే, అలా ఏం కాదు, మేము మాకు సంబంధించిన ఆహార పదార్థాలనే భుజిస్తాం. రోజు తర్వాత మమ్మల్ని రాజుగారి దగ్గర తీసుకొని వెళ్ళండి అని చెప్పాడు. చెప్తే ఆయన మాటను అంగీకరించి, దానియేలు గారి మాటను అంగీకరించి ఆ వ్యక్తి నాకు కాయగూరల భోజనాన్నే సిద్ధం చేసి కాయగూరల భోజనాన్నే తినడానికి వారికి అనుమతినిచ్చి, ఇప్పుడు చూడండి ఆ మాటలు పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 9-10 వాక్యాలు చూద్దాం. 9వ వాక్యం, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమును అనుగ్రహించిన గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను, మీకు అన్నపానమును నియమించిన రాజుకు నా యజమానునికి నేను భయపడుచున్నాను. ఈ 7 బాలుర ముఖము వలె మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా, అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగు చేతురు. నపుంసకుల అధిపతి దానియేలు హనన్య, మిషాయేలు, అజర్య అనువారి మీద నియమించిన నియామకులతో దానియేలు ఇట్లనెను, భోజనమునకు శాఖాధాన్యములను పానమునకు నీళ్లు నీ దాసులకు నాకు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపుము. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూసి నీకు తోచినట్లుగా నీ దాసులమైన మాయడల జరిగింపుము. అందుకతడు ఈ విషయంలో వారి మాట సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించును. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకై ద్రాక్షరసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖాధాన్యములను ఇచ్చెను. అయ్యా నీకంత భయం అయితే కనీసం 10 రోజులు మా ముఖాలు 10 రోజులు మాకు శాఖాధాన్యాలు పెట్టి కాయగూరల భోజనాన్ని పెట్టి 10 రోజులు చూడు, 10 రోజుల వరకు మా ముఖాలు ఒకవేళ ప్రకాశించకపోతే అప్పుడు నువ్వు అనుకున్నట్లుగా మాంసాహారాన్ని పెడదు కానీ పంచభక్ష పరమన్నాలు పెడదు కానీ అని ఒప్పందం కుదుర్చుకున్నట్లుగానే వారికి శాఖాధాన్యాలు 10 దినముల వరకు పెట్టడం జరిగింది. ఎందుకు ఈ మాటలు మనం ధ్యానిస్తున్నామనంటే, క్రైస్తవులుగా క్రీస్తు నామమును ధరించి బాప్తిసం పొందిన మనము కొన్ని విషయాలని నిర్మోహమాటంగా ఒప్పుకోవద్దు. అవాయిడ్ చేయాలి. వారు చాలా మంచి స్నేహితులై ఉండొచ్చు, వారు చాలా మంచి బంధువులై ఉండొచ్చు, వారు చాలామంది మంచి తెలిసిన వారై ఉండొచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో నీ యొక్క ఆత్మీయ జీవితానికి నష్టం కలిగించేది ఏదైనా ఉంటే, నీ విశ్వాస జీవితానికి కీడు చేసేది ఏదైనా ఉంటే, ఒకవేళ నీ విశ్వాస జీవితానికి మసకబారే పరిస్థితి ఎదురైతే
ఎందుకంటే ఒకవేళ మనము బక్క చిక్కిపోయామనుకోండి, కొన్ని దినముల వరకు మంచి పౌష్టికాహారం భుజిస్తే అది మళ్ళీ తిరిగి మనం గెయిన్ చేసుకోవచ్చు. ఆ పోయిన బలాన్ని, ఆ పోయిన సౌందర్యాన్ని, ఆ పోయిన ముఖ కవళికను మళ్ళీ సరి చేసుకోవచ్చు. కానీ ఒకవేళ ఆత్మీయ స్థితిలో ఒకవేళ నువ్వు దిగజారిపోతే, ఆత్మీయ స్థితిలో ఒకవేళ మనము అడుగుకి వెళ్ళిపోతే, మళ్ళీ తిరిగి పురుకొల్పబడాలంటే, మళ్ళీ తిరిగి వెలిగించబడాలంటే చాలా కష్టం. అందుకే తిండి విషయంలో మొదటి ప్రాధాన్యత, అపరిశుద్ధత పాలు కాకుండా భోజనం విషయంలో మొదటి ప్రాధాన్యత, తిండి విషయంలో మొదటి ప్రాధాన్యత. ఏది తినాలో, ఏది తినకూడదు, ఎక్కడ తినాలో, ఎక్కడ తినకూడదు. చాలా సందర్భాల్లో మొన్న అమీర్పేటలో నేను ఒక పాస్టర్ గారితో కలిసి షాపింగ్కి వెళ్ళాను. షాపింగ్ వెళుతుంటే నేను ఎన్ని రోజులు గమనించలేను, ఆయన గమనించాడు. అయితే నేను ఎక్కువ బనీన్స్ రామ్రాజ్ కాటన్లో కొంటాను, ఎందుకంటే కొంచెం నాణ్యత ఉంటాయి. అవి కొందామని వెళుతుంటే ఆ పాస్టర్ గారు ఇక్కడ వద్దాయా అక్కడ తీసుకుందాం అన్నారు. పాస్టర్ గారు ఇక్కడ క్వాలిటీ బాగుంటే ఇక్కడ తీసుకుందాం అంటే, ఇది రామ్రాజ్ కాటన్. రామ్రాజ్ అంటే వాళ్ళు రామరాజ్యం స్థాపించటం కొరకు దీన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళ ముఖ్య ఉద్దేశము రామరాజ్యమే, రామరాజ్. నిజంగా నాకు ఒక్కసారి జ్ఞానోదయం జరిగింది. ఇన్ని రోజుల నుంచి నేను అవే వాడతా ఎక్కువ. అంతకుముందు రూపా వాడేవాడిని, తర్వాత ఇది మంచి క్వాలిటీ ఉందని చెప్పి ఇవి వాడుతున్నప్పుడు ఆ పాస్టర్ గారు చెప్తే నాకు నిజంగానే వెలిగింది బల్బు. నిజమే, ఆ పేరులో ఏముంది? రామరాజ్యం ఉంది. మనకు తెలియకుండానే అన్యుల యొక్క షాపుల్లో అవి కొని వాళ్ళని ఇండైరెక్ట్గా మనం ఏం చేస్తున్నాం? వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం, మనకు తెలియకుండానే ప్రోత్సహిస్తున్నాం. ఆయన చెప్పినప్పుడు ఆశ్చర్యపోయినా. ఇంత చిన్న చిన్న విషయాలు కూడా పరిశీలించాలి క్రైస్తవులు. ఇంత చిన్న చిన్న వాటిని కూడా, బట్టలు కొనే విషయంలో, ఆహార ధాన్యాలు కొనే విషయంలో, కూరగాయలు కొనే విషయంలో, లేదంటే ఇంకేదన్నా కొనే విషయంలో, ప్రతి విషయంలోని ఆచితూచి అడిగేసేవాడే క్రైస్తవుడు. ఎందుకంటే ఆత్మీయ స్థితి ఏమాత్రం కూడా దెబ్బతినకూడదు. ఆత్మీయ స్థితి దెబ్బతినకూడదు. ఆత్మీయ స్థితి చాలా ప్రాధాన్యమైనది. అందుకే ప్రతి విషయంలో కూడా వీళ్ళు మొదటిగా నిషేధించింది, వాళ్ళ ఆత్మీయ జీవితానికి కీడు చేసేది భోజనమే. భోజనం ఏం చేస్తుంది? మనకి భోజనము పురికొల్పుతుంది, భోజనము ఉత్సాహాన్ని కలిగిస్తుంది, భోజనము మనల్ని ఎప్పుడెప్పుడు తినాలా అని చెప్పేసి మనకి కోరిక, తృష్ణని కలుగు చేస్తుంది భోజనం. ఆ భోజనంలోనే మనం అందరం పడిపోతాం. ఆ భోజనానికి కూడా మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా మసలు కావాలి. హల్లెలూయా. రెండవ విషయాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండ గ్రంథం 14వ అధ్యాయము. ఆదికాండ గ్రంథం 14వ అధ్యాయము 21 నుండి కొన్ని మాటలు చూద్దామా? ఆదికాండ గ్రంథం 14వ అధ్యాయము 21 నుండి కొన్ని మాటలు చూద్దామా? సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము అమ్మ నేనే అబ్రహామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండానట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను ఈ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకు భూమినికి సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సొదొమ రాజుతో ఈయన అంటున్నాడు. ఎవరు అంటున్నారంటే అబ్రహాము గారు అంటున్నారు. ఏమంటున్నారు? సొదొమ రాజుతో ఏమంటున్నారు? అయ్యా, నీ దగ్గర ఉన్న మనుషులు నాకు ఇచ్చేసి, నీ ఆస్తి నాకు అక్కర్లేదు. లోతు భార్య, లోతు కుటుంబము సొదొమ రాజు గారు కొల్లగొట్టారు. వారి ఆస్తిని కొల్లగొట్టారు, వారి కుటుంబాన్ని కొల్లగొట్టారు. ఈ విషయము దావీదుగా క్షమించాలి. అబ్రహాము గారికి తెలిసింది. అబ్రహాము గారు తన ఇంటిలో పుట్టి అలవర్చబడినటువంటి 300 మంది పనివారిని తీసుకొని ఎవరి దగ్గర వెళ్ళారంటే సొదొమ గొమొర్రా పట్టణాల మీద యుద్ధం చేసి ఆ రాజును పట్టుకొని ఆ దేశాన్ని జయించి తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ రాజుగారు కొన్ని బహుమానాలు తెచ్చారు అబ్రహాం గారికి ఇవ్వడానికి. అబ్రహాం గారికి ఇవ్వడానికి కొన్ని బహుమానాలు తెచ్చారు. ఈ బహుమానాలు కూడా తెచ్చి మనుషులని బహుమానాలు నువ్వు తీసుకో అంటే, ఇప్పుడు అబ్రహాం గారు ఏమంటున్నారు చెప్పాలి? ఏమంటున్నారు? మనుషులు నాకు ఇచ్చేయి, ఆస్తి నువ్వు తీసుకో. బహుమానాల్లో ఏమున్నాయి అమ్మ? వినా, అబ్రహాం గారికి ఇవ్వడానికి
ఎవరైనా నీకు మంచి బంగారపు బహుమానం తెస్తే వద్దంటవా? ఏమ్మా వద్దంటారా? మరి అబ్రహాం గారు వద్దంటాడేంటి? నీ ఆస్తి నాకు అక్కర్లేదయ్యా, ఇదిగో నా బిడ్డలు నాకు ఇచ్చేసి, నా మనుషులు నాకు ఇచ్చేసాయి, నీ ఆస్తి నీ దగ్గరే పెట్టుకో. ఎందుకంటున్నాడు అబ్రహాం గారు? అది బహుమానమైన నువ్వు ఒప్పుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు అబ్రహాం గారు అన్నాడు, ఈరోజు నువ్వు ఇచ్చే ఆస్తి రేపు నువ్వేం చెప్తావంటే, అబ్రహామును ఆశీర్వదించింది నేనే, అబ్రహాము నా ద్వారా ఆశీర్వదించబడ్డాడండి, అబ్రహామును నేను పోషించాను, అబ్రహాముని నేను గొప్పవాడిని చేశానని నీవు నీ దేశంలో చెప్పుకుంటావు, ఈ దేశ ప్రజలందరికీ చెప్తావు. అది నాకు ఇష్టం లేదు. నన్ను ఆశీర్వదించాలంటే నా దేవుడే నన్ను ఆశీర్వదించాలి. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేశాడు 9వ వచనంలో. ఇదే అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేస్తాడు ఆయనకి. ఏమని వాగ్దానం చేశాడంటే 14వ వచనం చూడండి. అబ్రహాము తన తమ్ముడైన చెరపట్టబడినని అమ్మ 19వ వచనం చూడు, 18, 19 చూడు. మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఇక్కడ అబ్రహామును ఎవరు ఆశీర్వదిస్తున్నాడు? షాలేము రాజు అయిన మెల్కీసెదకు. ఈ మెల్కీసెదకు డైరెక్ట్గా దేవునికి యాజకుడిన, యాజకుని ద్వారా ఆశీర్వాదం పొందుకున్నటువంటి అబ్రహాము తిరిగి ఒక అన్యుడైనటువంటి రాజుగారు ఇస్తున్న ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఇష్టపడట్లే. నీ ఆస్తి నాకు అక్కర్లేదు, నా ప్రజలను నాకు ఇచ్చేసాలి. నీ ఆస్తి నాకు అక్కర్లేదు, ఇదిగో నా జనులను నాకు ఇచ్చేసాయి. ఎందుకనంటే ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి ఆస్తి రేపు నువ్వు చెప్తావు, అబ్రహాము నా ద్వారా ఆశీర్వదించబడ్డాడు. వాస్తవానికి అబ్రహాం గారి దగ్గర అప్పుడేం లేదు, కానీ ఇస్తున్న ఆస్తిని వ్యతిరేకించాడు. అందుకే ఎవరైనా ఏదైనా గిఫ్ట్ తీసుకొని వస్తే ఏది పడితే అది తీసుకోవద్దు. అక్కడేమో భోజన పదార్థాలు తృణీకరించారు, నిషేధించారు, ఒప్పుకోలేదు. ఇక్కడేమో బహుమానాన్ని ఒప్పుకోవట్లేదు. బహుమానాలు వస్తాయి, ఎన్నో బహుమానాలు వస్తాయి. బహుమానం ఎవరైనా వద్దంటారు అసలు? ఏమ్మా అలాంటి అలవాటు ఉందా? ఎవరే బహుమానం తెస్తారని ఎదురు చూస్తాం కదా. ఏ బహుమానం లేకుండా వస్తే ఎవరైనా ఏం చేస్తాం? మొహం చిన్నపుచ్చుకోడు, ఏం లేకుండా ఒట్టిగానే వచ్చారు, తినిపోయారు అంటాం. ఏదైనా ఫంక్షన్ చేస్తే కదా, మేము ఊహించలే. మా యొక్క మ్యారేజ్ డేకి అన్ని బహుమానాలు వస్తే మేము ఊహించలే. కారు డిక్కీ నిండిపోయింది వెనక. అవునమ్మా, మ్యారేజ్ డేకి కూడా ఇన్ని బహుమానాలు వస్తాయా? నాకు తెలియదు. తెలిస్తే మొత్తాన్ని చెప్పేటువంటి. ఎవరికి చెప్పలే మేము, మన సంఘస్థులకి, మా బ్లడ్ రిలేషన్స్, ఓన్లీ మా బ్లడ్ రిలేషన్స్, పాస్టర్స్, వీళ్ళకి మాత్రమే చెప్పాం. ఒక 200 మెంబర్స్ ఎస్టిమేషన్ తీసుకున్నాం. 300 మెంబర్స్ దాకా వచ్చారు గ్రూప్లో మెసేజ్ పెట్టడం ద్వారా. కానీ అందరూ బహుమానాలు తెచ్చారు. మా తమ్ముడు ఏంటన్నా పెళ్ళికి వచ్చినట్టు వచ్చినాయి ఏంటి బహుమానాలు? అన్నీ జాగ్రత్తగా ఎవరెవరు ఏం తెచ్చారు అన్నీ జాగ్రత్తగా డైరీలో రాసుకొని వాటిని భద్రపరిచినాం. అవి ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు మా ఇంట్లో. మాదేం చిన్న ఇల్లు, అన్నీ అట్లనే ఉన్నాయి, ప్యాకింగ్ ఓపెన్ చేయకుండా. బహుమానాన్ని ఎవ్వరూ తృణీకరించరు, కానీ అబ్రహాం గారు తృణీకరించారు బహుమానం. నీ ఆస్తి నాకు అక్కర్లేదయ్యా, నేను నా దేవుని ద్వారానే ఆశీర్వదించబడతా. నేను నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఈరోజు కాకపోతే రేపైనా నేను దీవించబడతా. ఈరోజు నా దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ ఒక్కటి మాత్రం నా దగ్గర ఉంది, అదే దేవుని యందు విశ్వాసం, అదే దేవుని యందు నిరీక్షణ. ఈ నిరీక్షణ, ఈ విశ్వాసము నన్ను ఆశీర్వాదానికి వారసుడు చేస్తుంది. ఈ నిరీక్షణ, ఈ ఆశీర్వాదము అబ్రహాముని ఎంతగా ఆశీర్వదించిందంటే, అబ్రహాము గారి ఇంట్లో పనివాళ్లే 300 మంది ఉన్నారంట. ఎంత గొప్పగా ఆశీర్వదించాడు. అదే ఒకవేళ ఆ సొదొమ రాజు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, ఆ బహుమానం తీసుకున్నట్లయితే ఏం జరిగేది? ఆ బహుమానం ద్వారానే అబ్రహాం గారు జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ దాన్ని వ్యతిరేకించడం ద్వారా దేవుడు ఇచ్చినటువంటి బహుమానము, దేవుని చేత ఆశీర్వదించబడిన ఆశీర్వాదం, దేవుడే అబ్రహాముని గొప్ప చేసి ఆ దేశంలో ఉన్న ప్రజలందరికంటే ఉన్నతంగా ఆశీర్వదించాడు అబ్రహాం గారిని. అబ్రహాం గారి గురించి ఒక మాట అంటది, ఈయన ఆశీర్వాదానికే వారసుడయ్యాడంట అబ్రహాం గారు. ఎందుకనంటే ఒక అన్యజనుడు ఇచ్చినటువంటి రాజు గారి యొక్క బహుమానాన్ని తృణీకరించాడు, ఒప్పుకోలేదు. కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక బహుమానం ఇస్తే ఒప్పుకోవద్దు.
ఎందుకు బహుమానము? సమయం లేకుండా, సందర్భం లేకుండా ఎవరైనా ఒక బహుమానం, ఒక గిఫ్ట్ ఇస్తే తీసుకోవద్దు. చాలామంది ఈరోజు గిఫ్ట్ల కోసం ఎగబడుతున్నారు. చాలామంది బహుమానాల కోసం ఎగబడుతున్నారు. అత్తగారింటి నుంచి వచ్చే కట్నం కోసం ఎదురు చూసేటటువంటి వాళ్ళు ఉన్నారు. కట్నం కింద ఏమి ఇస్తావు? ఒకళ్ళు చెప్పింది ఇవ్వకపోతే దానికోసం గొడవలు. ప్రతిసారి ఏదో ఒక పంచాయతీ. పొలం ఇస్తున్నాను, ఇవ్వలేదండి, వాళ్ళే దున్నుకొని తింటున్నారని కొంతమంది. బంగారం పెడతాను, పెట్టలేదండి, అదిగో వాళ్ళే ఉంచుకున్నారండి కొంతమంది కదా. ఇలా ఎన్నో రకాలుగా ఫ్రీగా వచ్చేటటువంటి ఆ బహుమానాల కోసం ఎదురు చూసి వారు అనేక రకాల శోధనలో పడుతున్న వారు అనేక మంది ఉంటే, ఇక్కడ అబ్రహాం గారు ఆస్తినే వద్దనుకున్నాడు. చదవండి మాటలు. నేనే అబ్రహామును ఆశీర్వదించుతునని నీవు చెప్పకుండానట్లు నేను నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకున్నాని ఆకాశమునకు భూమినికి సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేయుచున్నాను. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఒక ప్రమాణం చేసుకోవాలి మనం కూడా. అన్ని జనుల ద్వారా ఏ బహుమానం తీసుకోవద్దు. ముక్కు ముఖం తెలియని వాళ్ళ ద్వారా ఏ గిఫ్ట్ తీసుకోవద్దు. అన్ని జనుల ద్వారా బహుమానాలు పొందుకుంటే, అన్ని జనుల ద్వారా ఏదైనా సహాయం పొందుకుంటే, అన్ని జనుల దగ్గర ఏదైనా ఒక మేలు పొందుకుంటే అది మన దేవునికి అవమానం. అది మనం ఆరాధిస్తున్నటువంటి క్రీస్తుకి అవమానం. మా దేవుడు గొప్పవాడు అంటాడు, వాళ్ళు మా దగ్గరకు వచ్చి సహాయం పొందారు. మా దేవుడు సర్వశక్తిమంతుడు అంటారు, మా దగ్గరకు వచ్చి వాళ్ళు మా మేలు పొందుకున్నారని వాళ్ళు మన దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడతారు. కాబట్టి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము అది ఏ బహుమానమైన, అది ఉద్యోగంలో ఒక ప్రమోషన్ కావచ్చు, ఉచితంగా వస్తే వద్దన్నాను, ఒప్పుకోవద్దు. నీ కష్టార్జితం ద్వారా నువ్వు సంపాదించుకున్న దానికే మనము ఆనందించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. రండి ఒకసారి అపొస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 18-19 వాక్యాలలో, అపొస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 18 నుండి చదవండి ఒకసారి. అపొస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను అనే గారడి వాడు చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నీవెవని మీద చేతులుంచుదువో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగెను. అందుకు పేతురు, నీ ద్రవ్యము నీ వద్ద పెట్టుకో, మాకు అవసరం లేదయ్యా. వాడు కొంత డబ్బు తీసుకొచ్చాడు పేతురు దగ్గరికి. పేతురు యోహానుల దగ్గరకు డబ్బు తీసుకొచ్చాడు. ఎందుకు తెచ్చాడు తెలుసా? పేతురు యోహానుల దగ్గర ఒక శక్తి, ఒక ప్రభావము ఉంది. దాని ద్వారా ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు, ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నారు. అయితే గారడీ వాడైన సీమోను ఒకడు పేతురు యోహానుల దగ్గర కొంత ధనాన్ని తీసుకొచ్చి ఆ పేతురు యోహానుల దగ్గర డబ్బు పెట్టి, మీ దగ్గర ఉన్న శక్తి నాకు ఇయ్యని అడిగాడు. అప్పుడు ఈ ధనాన్ని తీసుకున్నారు వాళ్ళు? తీసుకోరా. ఈ ధనాన్ని వ్యతిరేకించారు వాళ్ళు. నీ డబ్బులు నీ దగ్గర పెట్టుకో, ప్రతిదాన్ని నువ్వు డబ్బుతో కొనలేవు. మా దగ్గర ఉన్న శక్తి, మా దగ్గర ఉన్న బలం, మా దగ్గర ఉన్న ఆశీర్వాదం, మా దగ్గర ఉన్న ప్రభావం, ఇది క్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించబడింది. ఇది అమ్మేది కాదు, ఇది అమ్మేది కాదు. చాలామంది దేవుని యొక్క శక్తిని అమ్ముకొని పబ్బం గడుపుకుంటున్న వాళ్ళు ఉన్నారు. దేవుని యొక్క ప్రభావాన్ని అమ్ముకుంటున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది దేవుని యొక్క శక్తిని, ప్రభావాన్ని అమ్ముకుంటున్నారు విచ్చలవిడిగా. ఇక్కడైతే వాళ్ళు ఆ డబ్బును నిషేధించారు, ఆ డబ్బును తృణీకరించారు. ఎందుకంటే ఇది దేవుని యొక్క శక్తి ద్వారా మేము ఈ కార్యాలు చేస్తున్నాం, ఇది డబ్బులు పెట్టి కొనుక్కునేది కాదు ఇది అని చెప్పి అక్కడ అంటున్నటువంటి మాటలు, ఆ సీమోను గారడి వాడైన సీమోనుతో అంటున్నటువంటి మాటలు ఏంటంటే, అందుకు పేతురు, నీ ద్రవ్యము ఇచ్చి నీవు దేవుని వరమును సంపాదించుకునని తలంచుకున్నందున నీ వెండి నీతోనే నశించును గాక, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమద నీకు పాలు పంపులు లేవు. చూసారా, డబ్బుతో ప్రతిదాన్ని కొందామనుకుంటే అది అపోహనే. ముఖ్యంగా ఆ వ్యక్తి అన్యాయం ద్వారా సంపాదించిన ధనాన్ని వారు పొందుకున్నారు కాబట్టి, వారు పొందుకోలేదు కాబట్టి దేవుని యొక్క కృప వారి మీద నిలిచి ఉంది.
పేతురు, యోహానులు ఎక్కడికి వెళితే అక్కడ కోకొల్లలుగా రక్షించబడుతున్నారు, కోకొల్లలుగా స్వస్థపరచబడుతున్నారు. ఆ దేవుని యొక్క ప్రభావం వాళ్ళ మీద నిలిచి ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు ధనాపేక్షకు లొంగిపోలేరు, ధనం వైపు వారి మనసును త్రిప్పుకోలేరు, ధనం కొరకు వాళ్ళు వెంపర్లాడలేదు. ధనం వచ్చి వాళ్ళ కాళ్ళ ముందు పెడితే ఆ ధనాన్ని తృణీకరించేశారు కదా. అక్కడ అబ్రహాం గారు ఆ ఆశీర్వాదాన్ని తృణీకరించారు, ఆస్తిని. ఇక్కడ అపొస్తలులు ధనాన్ని తృణీకరించారు. దాని ద్వారా అమూల్యమైన ఆశీర్వాదాలు పొందుకున్నారు. రాజులు 2వ గ్రంథంలో, రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 16వ వాక్యంలో కూడా చూద్దాం. అక్కడ జరిగిన ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ 16వ వచనంలో ఏమి రాయబడి ఉంది? 16వ వచనంలో ఇశ్రాయేలు దేవుడని యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకొనను. ఎంత బహుమానం వచ్చింది ఆయన దగ్గరికి? సిరియా రాజు సైన్యాధిపతి ఎంత బంగారం తీసుకొచ్చాడు, ఎంత వెండి తీసుకొచ్చాడు, ఎంత బరువైనటువంటి తీసుకొచ్చాడు. ఆయన రోగం తగ్గిన తర్వాత ఏం రాయబడింది అక్కడ? చదవండి ఒకసారి. సిరియనుడైన ఈ నయమానను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయిన కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతనిని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకుందుననుకొని నయమానును కలుసుకున్నట్టుకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి వచ్చుచున్న వారిని చూసి తన రథము మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పాను. నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చారు కనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనుమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. ఎలీషా దగ్గరికి ఈ నయమాను, ఎవరి నయమాను? సిరియా సైన్యాధిపతి. ఈ నయమానుకు తనకు తగ్గినటువంటి రోగాన్ని బట్టి ఎలీషా గారి దగ్గరికి బహుమానం తీసుకొని వచ్చాడు. ఆ బహుమానములో వెండి ఉంది, ఆ బహుమానములో బంగారం ఉంది, ఆ బహుమానములో వస్త్రములు ఉన్నాయి. ఇంకా ఎన్ని బహుమానాలు ఉన్నాయో తెలియదు కానీ వెండి బంగారము వస్త్రాల బహుమానాలని ఎవరు తిరస్కరించారు? దైవజనుడైనటువంటి ఎలీషా తిరస్కరించాడు. ఎందుకని తిరస్కరించాడు? ఇప్పుడు మన సేవకులందరూ కూడా అదే చెప్తారు కదా, స్వస్థపరచబడిన తర్వాత కృతజ్ఞత అర్పణ దేవాలి, కృతజ్ఞత కానుక దేవాలి చెప్తున్నారా లేదా? చెప్తారు కదా. మరి ఈయన ఎలీషా గారు ఎందుకు తిరస్కరించాడు? వెండి తిరస్కరించాడు, బంగారం తిరస్కరించాడు, బట్టలు తిరస్కరించాడు, వద్దు అని రిటర్న్ పంపిస్తున్నాడు. మరి స్వస్థత కలిగిందా లేదా? కలిగింది. మరి కలిగినప్పుడు తీసుకుంటే ప్రాబ్లం ఏంది? మన సేవకులు అంటారు కదా, పనివాడు జీతానికి పాత్రుడండి, పని చేసావు కాబట్టి జీతం తీసుకోవాలి, తీసుకో అంటారు కదా. మరి ఈయన ఎందుకు వద్దన్నాడంటే ఈ సిరియా దేశము అన్యుల దేశం. సిరియా సైన్యాధ్యక్షుడు ఒక అన్యజనుడు, ఆయనకి దేవుని గురించి తెలియదు. అందుకని ఈ ఎలీషా దేవుని చేత అభిషేకించబడిన వాడు కాబట్టి, దేవుని యొక్క ప్రవక్త కాబట్టి అన్యజనుల దొద్ద నుండి వచ్చే ఏ బహుమానాన్ని అయినా కానీ తిరస్కరించాలి, ఒప్పుకోకూడదు. ఏ బహుమానమైనా అది ఎంత పెద్ద విలువైనదైనా సరే ఆయన తిరస్కరించాడు. తిరస్కరించిన దాన్ని గెహజీ వెళ్ళి తెచ్చుకున్నాడు. ఏదైతే తిరస్కరించాడో దానిని ఆయన శిష్యుడైన గెహజీ గారు వెళ్ళి తెచ్చుకున్నాడు. తెచ్చుకోవడం వల్ల ఏం జరిగింది? ఆ నయమానికి ఏ కుష్ఠరోగం అయితే వదిలిందో ఆ రోగము గెహజీ గారి మీదకి వచ్చేసింది. శిష్యుడైన గెహజీ గారి మీదకి వచ్చింది. ఆయన జీవితం అంతా ఒకవేళ కుష్ఠరోగంతో జీవించాడు. జాగ్రత్తగా ఆలోచించింది. అది బహుమానమైన, అది ఆహారమైన, అది వస్త్రమైన, ఏదైనా సరే ఒక అన్నోన్ పర్సన్ ద్వారా వచ్చేది, ఒక అన్యజనుడి ద్వారా వచ్చేది, నీకు సంబంధం లేనటువంటి ద్వారా వచ్చేది, నీ యొక్క ప్రమేయం లేకుండా వచ్చేది. దానిని నువ్వు ఖచ్చితంగా అయోగ్యమైనదిగా ఎంచి దాన్ని ఖచ్చితంగా నువ్వు నిషేధించాల్సిందే. అది ఏదైనా సరే. ఎందుకంటే మనం అభిషేకించబడిన వారు, మనము ఎవరికి తెలుసా? పరిశుద్ధ జనాంగమును, రాజులైన యాజక సమూహము. అది మనకున్న పేరేంటి?
చాలామంది గ్రహించట్లేదు, గుర్తించట్లేదు. కానీ ఒకటి పరిశుద్ధ జనాంగము, రెండవది రాజులైన యాజక సమూహం. వీళ్ళే క్రైస్తవులు. ఈ క్రైస్తవులు ఏది పడితే తినడానికి వీలు లేదంట, ఏది పడితే తీసుకోవడానికి వీలు లేదంట. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వాక్యాన్ని చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వాక్యం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. చెప్పండి, ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి, అమ్మ రేపటి నుంచి నేను నిన్ను కుమార్తెగా స్వీకరిస్తున్నా, దత్తత తీసుకుంటున్నా రమ్మంటే ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? ఇల్లు, వాకిలి, ఉద్యోగం అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం. అయ్యా, ఇంత గొప్ప భాగ్యం నాకే దొరికింది. ఎందుకంటే ఆయన ఈ యొక్క రాష్ట్రానికి రాజు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించేవాడు. అంత గొప్ప వ్యక్తి పిలిస్తే పోకుండా ఉంటావా? ఉండవు. కానీ ఇక్కడ మోషే గారు ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకోవట్లేదంటే అప్పటికి 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాల నుంచి మోషే రాజ కుటుంబంలో రాజ వైభోగ్యాలు అనుభవిస్తున్నాడు, కానీ భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు, కానీ రాజుగారి మనవడని అనిపించుకోవడానికి మాత్రం ఇష్టపడట్లే. ఎందుకనంటే ఆయన ఒక హెబ్రీయుడు, ఆయన ఒక యూదుడు, ఆయన ఒక దేవుని యొక్క ప్రజ. ఆయన మోషే పెరిగాడు, పెద్దవాడయ్యాడు, పరిస్థితులన్నీ అవగాహన చేసుకున్నాడు. నేనేంటి, నా వంశం ఏంటి, నేను పుట్టింది ఎలా, కానీ నేను ఒక అన్యుడి కుటుంబంలో పెరుగుతున్నాను. తన నరనరా నా దేవుని భయభక్తులు కలిగి ఉన్నటువంటి మోషే 40 సంవత్సరాల వరకు భరించాడు. 40 సంవత్సరాల వరకు ఒక జైల్లో ఉన్నట్లుగా ఉన్నాడు. 40 సంవత్సరాల వరకు ఆ ఫరో ఇంట్లో ఉన్నాడు. కానీ 40 సంవత్సరాల తర్వాత ఇక ఏమాత్రం అక్కడ ఉండడం క్షేమం కాదు, నాకు అసలు ఇక్కడ ఇష్టమే లేదు. ఎందుకంటే నేను దేవుని యొక్క వారసుడిని, దేవుని కుమారుడు, నేను దేవుని ప్రజలుగా ఇశ్రాయేలు సంతతి వాడిని. నేనేంటి ఒక అన్యుడి ఇంట్లో పెరగడం ఏంటి? ఫరో రాజకుమార్తెకి కుమారుడిగా అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. అక్కడ రాజుగారి భోజన పదార్థాలు తినడానికి ఇష్టపడలేదు. ఇక్కడ రాజుగారు ఇచ్చే బహుమానాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఇక్కడ రాజుగారికి మనవడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదు కదా. ఈ 3 అవకాశాల్లో మనకు ఏదైనా వస్తే వదులుకుంటావా? ఈ 3 వదులుకుంటావా? అస్సలు వదులుకో. ఒకవేళ మనం వదులుకున్నా మన పక్క వాళ్ళు ఊరుకోరు. పిచ్చోడా, ఇంత మంచి అవకాశం వదులుకుంటారా? పిచ్చా నీకేమన్నా? నువ్వు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం రా, ఆశీర్వాదం వస్తుంటే వద్దంటవేరా? రోజు మోకరు ప్రార్థన చేస్తావు కదా, ఆశీర్వాదం కావాలని. అది వచ్చింది ఈ ద్వారా వచ్చిందేమో, రాజుగారి ద్వారా వచ్చిందేమోరా, దేవుడే ఇచ్చిండేమోరా, తీసుకో. కానీ ఇక్కడైతే అలా కాదు. నిర్మోహమాటంగా వాళ్ళకి ఇంత శ్రద్ధగా వాక్యాన్ని ఫ్యాన్ల కింద కూర్చోబెట్టి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. చదివి జాగ్రత్తగా వివరించి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడో పూర్వీకుల కాలంలో ఒక మాట వినబడే దేవుని మాట, ఎప్పుడో ప్రవక్తల నోట ఒక మాట వినబడే దేవుని మాట, వాటికే లోబడి ఉండేటోళ్ళు, వాటికే భయభక్తులు కలిగి ఉండేవాళ్ళు. ఇంత ప్రతి ఆదివారము ఇంత శ్రద్ధగా ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చి వాక్యాన్ని వివరించి చెప్పడానికి అప్పుడు గ్రంథాలు లేవు, అప్పుడు పాస్టర్స్ లేరు, అప్పుడు మందిరాలు లేవు. అప్పుడు ఎక్కడో ఒక ప్రవక్త ఉండేవాడు. ఆ ప్రవక్త ఎక్కడ ఉండేవాడంటే రాజుల గృహంలో ఉండేవాడు. ఆ ప్రవక్త గారు ఏదైనా ఒక మాట చెబితే ఆ మాటకు ఎందే లక్ష్యం ఉంచి, ఆ మాట ఎందే విశ్వాసం ఉంచి, ఆ మాటనే శిరస వహిస్తూ, ఆ మాటకే విధేయులై భక్తి శ్రద్ధలతో జీవించేటటువంటి వాళ్ళు ఆనాటి కాలంలో. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట, మోషేను ఉద్దేశించి పరిశుద్ధాత్ముడు మన కొరకు వ్రాయించిన మాట ఏంటంటే, ఆయన 40 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ కూడా రాజుగారి ఇంటిలో ఇమడలేకపోయాడు, రాజుగారి కుటుంబంతో కలవలేకపోయాడు, రాజుగారి యొక్క పంచభక్ష పరమాన్నాలు భుజించడానికి ఏమాత్రం కూడా మనస్కరించినటువంటి వాడిగా ఉన్నాడు. కారణం ఏంటంటే తన హృదయంలో దేవుని యందు భయభక్తులు ఉన్నాయి. తన మనసులో దేవుని మీద కోరిక, ఆశ
అయ్యో నా ప్రజలు హింసించబడుతుంటే, నా ప్రజలు శ్రమ పట్టబడుతుంటే, నా ప్రజలు బానిసలుగా బ్రతుకుతుంటే, ఆ ప్రజలలో నేను రాజు కుటుంబంలో ఇంత మంచి ఫెసిలిటీస్తో కూడినటువంటి జీవన విధానం నాకు అవసరమా? ఫరో కుమార్తెకి కుమారుడు అనిపించుకోవడం ఇష్టపడకపోవడానికి కారణం ఏంటంటే తనలో దేవుని యందు భయభక్తులు. తన ప్రజలు హింసించబడుతున్న విధానాన్ని చూశాడు, తన ప్రజలు శ్రమ పట్టబడుతున్నటువంటి విధానం చూశాడు. మోషేలో కలవరం మొదలైంది, మోషేలో నెమ్మది లేని స్థితి మొదలైంది. మోషేలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా నెమ్మది లేకుండా ఎప్పుడెప్పుడు ఆ కుటుంబం నుంచి బయటికి వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు నా ప్రజలను విడిపించాలా బానిసత్వం నుండి అని దేవుని చేత ప్రేరేపించబడిన వాడై మోషే అక్కడ మాట్లాడిన మాట, ఫరో కుమార్తెకి కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలే. మరి ఏమని ఇష్టపడ్డాడంట? నా ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు, నా ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అనుకున్నాడంట మోషే. ఏమండి, ఇక్కడ రాజు కుటుంబంలో రాజుగారు లాగా నిన్ను ట్రీట్ చేస్తుంటుంటే, చిటికేస్తే 100 మంది వస్తుంటుంటే, పంచభక్ష పరమన్నాళ్ళు ప్రతి 3 పూటలు నీకు అనుగ్రహించబడుతుంటే నీకేం రోగమై పోయి శ్రమ పడతా అంటావు, బానిస బ్రతుకుతా అంటావేంటి? ఎందుకంటే నా ప్రజలండి వాడు, ఇది అన్యుల గృహం, ఇది ఒక అన్యుడి గృహం, ఈ గృహంలో నేను ఉండడానికి నాకు ఇష్టం లేదు. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. క్రైస్తవులుగా మన యొక్క క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు క్రీస్తుకు మహిమకరంగా జీవించాల్సిన మనము అన్యుల యొక్క వివాహాలకు వెళతాం, అన్యుల యొక్క పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, విందులకి, వినోదాలకి, రకరకాల ఫంక్షన్స్కి వెళతాం. వెళుతున్నప్పుడు ఎంతమంది ఆ యొక్క అన్యుల భోజన పదార్థాలు అవాయిడ్ చేస్తున్నారు? ఎంతమంది అవాయిడ్ చేస్తారు? ఎవరు అవాయిడ్ చేయరు. అన్యుల వివాహాలకు వెళ్ళడమే కాకుండా, అన్యులతో వియమందడమే కాకుండా, అన్యులతో స్నేహాన్ని కొనసాగించడమే కాకుండా వారు విందు వినోదాలలో కూడా పాల్గొని అపవిత్రపరచబడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. అసలు అది అపవిత్రమన్న సంగతే మనకు తెలియదు, అది అపవిత్రమన్న సంగతే మనకు తెలియదు. కానీ బానిస బ్రతుకు బతుకుతున్నటువంటి దానియేలు లాంటి భక్తులు ఆ భోజన పదార్థాలను తృణీకరించారు. అయ్యా, నీ పంచభక్ష పరమాన్నాలు మాకొద్దు, మాకు శాకాహార ధాన్యమే ముద్దు, మా భోజనమే మాకు కావాలి. ఎందుకంటే మేము ప్రతిష్ఠించబడిన వారము, మేము దేవుని ప్రజలుగా పిలువబడుతున్న వారము, క్రీస్తు సొత్తైన ప్రజలుగా మేము జీవించబడుతున్నారు. కాబట్టి మా నోటికి ఒక కళ్ళం ఉంది, ఏది పెడితే తినడానికి మాకు అనుమతి లేదు. అది ఎంత పెద్ద విలువైన భోజనమైనా కావచ్చు, అది ఎంత పెద్ద విందుశాలైనా కావచ్చు, దాన్ని ఎంత పెద్ద వ్యక్తులైనా సరే కదా. మొదటిగా ఆహారాన్ని తృణీకరించాలి, రెండవదిగా బహుమానాన్ని తృణీకరించాలి. బహుమానం ఎంత విలువైన బహుమానమైన నీకు సంబంధించింది కాకపోతే, నీ కష్టార్జితం కాకపోతే, నీ జాతి ద్వారా వచ్చేది కాకపోతే, అన్యుల ద్వారా వచ్చే బహుమానం ఎంత విలువైందనా సున్నితంగా తృణీకరించాల్సిందే. ఒక అన్యుడు డైమండ్ రింగ్ తీసుకొని వచ్చి నీకు ఇచ్చినా కానీ నీ ముఖం డైమండ్ రింగ్ మీద ఉండొద్దు, నీ ఆలోచన వాక్యం మీద ఉండాలి. నీ ఆలోచన అబ్రహాం దగ్గరికి వెళ్ళాలి, నీ ఆలోచన ఎలీషా దగ్గరికి వెళ్ళాలి, నీ ఆలోచన ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పేతురు యోహానుల దగ్గరికి వెళ్ళాలి. ఎలీషా తృణీకరించారు నయమాను ఇస్తున్నటువంటి బహుమానాన్ని, అబ్రహాము గారు తృణీకరించారు సొదొమ గొమొర్రా రాజుగారు ఇస్తున్న బహుమానాన్ని, పేతురు యోహానులు తృణీకరించారు గారడీవాడైన సీమోను ఇస్తున్న ధనాన్ని. అది నీ మైండ్లో ఉండాలి. అది ఎంత విలువైన బహుమానమైన ఒక అన్యుడు నీకు ఇస్తున్నాడంటే ఖచ్చితంగా దాన్ని నువ్వు తీసుకోవడానికి ఒప్పుకోవద్దు. జాగ్రత్తగా ఇవన్నీ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టేటివి, ఇవన్నీ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని డెవలప్ చేసేవి, ఇవన్నీ మన యొక్క ఆత్మీయ అభివృద్ధి కొరకు ఉపయోగపడేవి, దేవునికి దగ్గర చేసేవి, లోకానికి దూరం చేసేవి. వీటిని ఖచ్చితంగా మన జీవితంలో అలవర్చుకోవాల్సిందే, ఖచ్చితంగా మన జీవితాల్లో అమలు చేసుకోవాల్సిందే. అంత మాత్రమే కాదు, ఒక అన్యుడి ఇంట్లో పెరిగినటువంటి మోషే అన్యజనుల కుటుంబంలో పెరుగుతున్నప్పటికీ కూడా తన హృదయంలో ఒక మంట, తన హృదయంలో ఒక బాధ, తన హృదయంలో ఒక తృష్ణ మొదలైంది. నా ప్రజలు శ్రమ పడుతున్నారు, నా ప్రజలు వేదన పడుతున్నారు, నేనైతే ఒక అన్యుడైనటువంటి ఫరో ఇంట్లో రాజభోగాలు అనుభవిస్తున్నా, ఇది ఏమాత్రం నాకు క్షేమము కాదు.
ఇది నాకు మంచిది కాదు. నా ప్రజలు, నా పిల్లలు, నా తోటి వారు దేవుని కొరకు శ్రమపడుతున్నారు, క్రీస్తు సువార్త కొరకు ప్రాణాలు అర్పిస్తున్నారు కదా. మొన్న యూట్యూబ్లో చూసా, ఒక ప్రాంత ప్రజలు కొండల్లో, లోయల్లో వెళ్ళిపోయారు. 15 మంది యవ్వన బిడ్డలు సువార్త పరిచయం కొరకు వెళ్ళిపోయి ఈ 15 మంది ఆ కొండల గుట్టలు దిక్కుండా కోయ జాతి, అడవి జాతి మధ్యలో సువార్త ప్రకటిస్తూ ఉంటుంటే ఆ 15 మందిలో ఒక వ్యక్తి కాలు జారి కింద పడి ఆ వాగులో కొట్టుకొని వెళ్ళిపోయాడు. ఇంతవరకు శవం దొరకలేదు. 14 మంది మిగిలారు. ఈ 14 మంది కూడా పట్టు విడవకుండా ఆ ప్రాంతంలో గోండు జాతి ప్రజలకు సువార్త ప్రకటించాలని, కోయ జాతి ప్రజలు అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళకి, భద్రాచలం అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళ సువార్త ప్రకటించాలని ఈ 15 మంది ఇంకా వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటుంటే ఒక వ్యక్తికి విషజ్వరం సోకి ఆ వ్యక్తి ఆ అడవిలోనే చనిపోయాడు. వాళ్ళ సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయాయి. వాళ్ళ యొక్క కమ్యూనికేషన్, కుటుంబాలతో కమ్యూనికేషన్ తెగిపోయింది. వాళ్ళ అరణ్యంలో, అడవిలో ఎక్కడికి వెళ్ళారో వాళ్ళకి అర్థం కావట్లే, ఏ ప్రాంతంలో ఉన్నారో తెలియట్లే. వాళ్ళ ఏకైక లక్ష్యం ఒకటే, సువార్త అందని ప్రాంతాలకు వెళ్ళి క్రీస్తు సువార్తను ప్రకటించాలి. దాని కొరకు వారు ఏమైపోయినా పర్వాలేదు. అలాంటి వారు శ్రమ పడుతుంటుంటే మనమైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం, మనమైతే హ్యాపీగా మన కుటుంబాలతో సంతోషంగా ఉన్నాం. కానీ మోషేలో ఆ సంతోషం లేదు. హంసతూలిక పాన్పు లాంటి పాన్పు మీద పడుకోబెట్టినా కానీ మోషేకి నిద్ర పట్టట్లే. పంచపక్ష పరమాన్నాల్లో పెట్టినా కానీ మోషేకి ముద్ద దిగట్లే. నా ప్రజలు శ్రమ పడుతున్నారు, నేనైతే ఈ రాజభోగాలు అనుభవిస్తున్నా అని ఆ ఇంట్లో నుంచి 40 సంవత్సరాల వయసులో మోషే బయటకు వచ్చేసాడు. అది ఎంత పెద్ద స్థితిని నీకు ఇస్తానన్నా కానీ ఒప్పుకోవద్దు. కారణం ఏంటంటే నీ కొరకు యేసుక్రీస్తు ప్రాణాన్ని అర్పించాడు. నీ కొరకు యేసుక్రీస్తు తన ప్రాణాన్ని, తన యొక్క రక్తం అంతటిని కూడా ధారపోశాడు. ఆ శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి క్రైస్తవుడు మధ్యాహ్నం 3 గంటలకి ఖచ్చితంగా ప్రార్థనలో ఉండాల్సిందే. అది ప్రార్థన సమయం. హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థన సమయం? ఉదయం 5 గంటలకు లేచి చేస్తాం, రాత్రి పడుకునేటప్పుడు చేస్తాం, మధ్యాహ్నం లంచ్ టైంలో చేస్తాం. మరి 3 గంటలకు ఎవరైనా చేస్తున్నారా? చేయట్లే. మధ్యాహ్నము ప్రతి క్రైస్తవుడు మధ్యాహ్నం 3 గంటలకి ప్రార్థనా సమయం అని రాయబడి ఉంది కాబట్టి ఆ ప్రార్థనా సమయాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. ఆ మాటను చూపెట్టిన ముగించేస్తా. పరిశుద్ధ గ్రంథంలోనికి రండి. అపొస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము 1వ వాక్యం. అపొస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. చాలు. ప్రార్థనా కాలం ఎప్పుడంట? పగలు 3 గంటలకి. పగలు 3 గంటలకు ఏం చేస్తారు? ఏ సీరియల్ చూస్తారు? పగలు 3 గంటలకు ఎవరితో మీటింగ్ పెడతారు? పగలు 3 గంటలకు ఎవరితో సోది పెడతారు? ఉద్యోగంలో ఉన్నా సరే పర్వాలేదు, 3 గంటల టైంకి ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు పర్మిషన్ తీసుకొని వెళ్ళి ప్రార్థన చేయండి. పగలు 3 గంటలు. అంతకుముందు దేవుని యొక్క మందిరంలో ధూప దీప నైవేద్యాలు అర్పించే సమయం వేరు. ఎప్పుడు? యేసుక్రీస్తు చనిపోక ముందు. ఇదే శృంగారమైన దేవాలయము, సొలొమోను గారు కట్టిన దేవాలయములో ప్రార్థన ఎప్పుడు అంటే ఉదయం 5 గంటలకి, ఉదయం 8 గంటలకి, మధ్యాహ్నం 1 గంటకి, మళ్ళీ సాయంత్రం 5 గంటలకి, మళ్ళీ రాత్రి 8 గంటలకి, నిత్యము 5 సార్లు అక్కడ ధూప దీప నైవేద్యాలు అర్పించబడేవి సొలొమోను గారి దేవాలయంలో. కానీ ఏ రోజైతే యేసుక్రీస్తు కల్వరి శిలువలో మరణించాడో ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన మరణించాడు. ఆ మరణించిన సమయాన్ని వారు ప్రార్థనా సమయంగా మార్చారు. అందుకే మధ్యాహ్నం 3 గంటలకి ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేయాలి. అది యెరూషలేము మందిరంలో జరుగుతుంది. ఆ మందిరంలో ప్రార్థన కొరకు పేతురు యోహానులు వెళుతూ ఉంటుంటే అక్కడ పుట్టుకతోనే కుంటివాడైన ఒక వ్యక్తి వాళ్ళని భిక్ష అడుక్కోవడానికి వచ్చాడు. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడు ప్రతిరోజు ఆ మధ్యాహ్నం 3 గంటల వేళ అక్కడ ఉన్నప్పుడు ఆ వ్యక్తులు పేతురు యోహానులు అక్కడికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే అక్కడ ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. వెళితే వాడు భిక్షం అడిగాడు. భిక్షం అడిగితే ఆయన అన్నాడు, అయ్యా వెండి బంగారాలు మా దగ్గర లేవు నీకు ఇవ్వడానికి, మా దగ్గర ఉన్నది ఇస్తున్నాం, తీసుకుంటావా? తీసుకుంటా అయ్యా అన్నాడు. పాపం వాడు బట్టలు అనుకున్నాడేమో ఒకవేళ, లేదంటే ఆహారం అనుకున్నాడేమో ఒకవేళ. అంటే యేసు క్రీస్తు నామములో నువ్వు లేచి నడువు చెప్పిన వెంటనే అతడు దిగ్గున లేచి నడిచాడు. హల్లెలూయా. దేవుణ్ణి మహిమపరిచాడు. హల్లెలూయా. అది మధ్యాహ్నం 3 గంటల వేళ.
పగలు 3 గంటలకి ప్రతి క్రైస్తవుడు ప్రార్థన ఉండాల్సిందే. నువ్వు ప్రయాణంలో ఉంటావా, ఉద్యోగంలో ఉంటావా, పనిలో ఉంటావా, వీధిలో ఉంటావా, ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా సరే, ఏ పనిలో ఉన్నా సరే, పనిలో ఒకవేళ నువ్వు ఉద్యోగంలో ఉంటే నీ యజమాని దగ్గర, అయ్యా నాకు ఒక 10 నిమిషాలు అవకాశం, టైం కావాలి, పర్మిషన్. ఎందుకమ్మంటే ప్రార్థన చేసుకోవాలయ్యా. అవునా? క్రైస్తవులు ప్రార్థన కోసం ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారా? ఆ ప్రార్థన కోసం ఇంత తాపత్రయ పెడతారా? అన్నిటి యొక్క మనసు మార్చగలుగుతుంది ప్రార్థన. ఆ ప్రార్థనా సమయాన్ని ముస్లిమ్స్ చూడండి, మధ్యాహ్నం 1 గంటకి వాళ్ళు ఎక్కడున్నా సరే, డ్రైవింగ్లో ఉన్నాడు ఆటో డ్రైవర్ కూడా ఆటో పక్కన పెట్టేసి పక్కనే ఉన్న మస్జిద్కి వెళ్ళిపోతాడు. అవునా? ఎవరైనా సరే అంత నిష్ట, అంత కమిట్మెంట్ మన క్రైస్తవుల్లో కనబడదు. ఎందుకు కనబడదంటే నామకార్థంగా బ్రతుకుతున్నాం. అందుకే మధ్యాహ్నం 3 గంటలకి ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా ప్రార్థన చేయడానికి ప్రారంభించాలి. హల్లెలూయా. షాపులో ఉంటే వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడికి వెళ్ళి, మేడం నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి. ఎందుకమ్మా? ప్రార్థన చేసుకుంటాం మేడం. అది మనకి క్షేమం, మన వ్యాపారానికి క్షేమం, మన ఉద్యోగానికి క్షేమం, మన కంపెనీకి క్షేమం, మన యొక్క ఎంప్లాయీస్ అందరికీ కూడా క్షేమం అని మన యజమానుడితో మనం చెబితే ఖచ్చితంగా ఆ యజమానుడు కూడా ఒకరోజు మారు మనసు పొందడానికి అవకాశం ఉంది. ప్రార్థన చేసుకుందాం, అందరం ఒక కళ్ళు మూసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో చెప్పిన ప్రతి మాట మన యొక్క ఆత్మీయ జీవితంలో ఒక అభివృద్ధిని సాధించినట్లుగా, మన యొక్క ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితి కనబరిచినట్లుగా